డిఎస్సి ఇంక అంతేనా? ఇక దానికి పెద్ద హాల్ టికెట్ ఆల్రెడీ ఇష్యూ చేస్తున్నట్టున్నారు కదా? వచ్చినాయి. ఇంకేమైనా అయితే హోప్ ఉన్నదా? గ్రూప్ 3 డిఎస్సి వచ్చేసి నాకు ఈ మంత్ 31 ఉంది. ఆ. మ్యాథ్స్ ఎగ్జాము 31 ఉంది. 7వ తారీఖు 8వ తారీఖు గ్రూప్ 2 ఉంది. యాక్చువల్గా డిఎస్సి ఉన్న ఎగ్జామ్లు ఎన్ని పోస్టులు ఎన్ని 11,000. అలాగే గ్రూప్ 1 ఎన్ని 500. తర్వాత గ్రూప్ 2 ఎన్ని 700. గ్రూప్ 3 1300. మొత్తం కలిపిన 13,000 పోస్టులే ఉన్నాయి. మేము ప్రిపరేషన్లో ఉన్నది ఏంది 7 లక్షల మంది. అలాంటప్పుడు మాకు కనీసం చదవడానికి కూడా టైం ఇవ్వట్లేదు. 31వ తారీఖు రాసి 7వ తారీఖు గ్రూప్ 2 ఎలా రాయను? మరి అక్టోబర్ 21 నుంచి 29 వరకు గ్రూప్ 1 ఉంది. అది ఎలా ప్రిపేర్ అవుతాము? కనీసం గ్రూప్ 3 నవంబర్లో ఉంది. సేమ్ యాస్టీజ్ ఒక్క పొల్లు కూడా పోంది. గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్ బరాబర్ సిలబస్, సేమ్ సిలబస్, ఒక్క పొల్లు కూడా పోదు. ఏమైనా చేరిస్తే రేవంత్ రెడ్డి గురించి చేర్చాలి తప్ప ఇంకా ఏం చేర్చేది ఏం లేదు. ఎందుకంటే అది బరాబర్ సేమ్ సిలబస్ ఉన్నప్పుడు ఒకే రోజు సేమ్ సిలబస్ ఉన్నదేమో గ్యాప్ ఎక్కువ ఇచ్చారు. అంత లాంగ్ ఎందుకు వచ్చింది? ఒక నెల వ్యవధి అయినా ఇవ్వాలి. కనీసం వరుసగా 4 రోజులు రాస్తామన్నా. గ్రూప్ 2 గ్రూప్ 3 వరుసగా 4 రోజులు రాస్తాం. మాకు ఆ కెపాసిటీ ఉంది. అలాంటప్పుడు 2 సేమ్ సిలబస్ ఉన్నప్పుడు ఒకేసారి పెట్టండి. ఒక నెల వ్యవధిలో ఎందుకు? ఈ మధ్యలో గ్రూప్ 2 తీసుకురావడం వల్ల మాకు 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిందిలే కానీ మేము గ్రూప్ 1 రాసే భాగ్యం అవుతామని భయపడుతున్నాం. నిజంగా ఈ చేతులు ఎత్తి మొక్కుతున్నాను. గ్రూప్ 1 రాసే అదృష్టం మాకు కల్పించండి. గ్రూప్ 2 ప్రిపేర్ అయితే గ్రూప్ 1 రాయలేకపోతున్నాము. మేము ఓపెన్లో క్వాలిఫై అయిన వాళ్ళం. రిజర్వేషన్ ఉన్నా కానీ ఓపెన్లో వచ్చినాం. మీరు గ్రూప్ 1 క్వాలిఫై అయ్యారా? గ్రూప్ 1 క్వాలిఫై అయ్యాను. కావాలంటే మీకు ఎక్కడైనా మా హాల్ టికెట్లు అన్నీ తీసుకొస్తాము. ఏదో రేవంత్ రెడ్డి అన్న అంటారు ఎవరో తలకు మాసిన వాళ్ళు. తలకు మాసలేదన్నా మేము పీజీలు డిగ్రీలు చేసాము. కనీసం నువ్వు చేసావో కూడా నీ బ్యాక్గ్రౌండ్ కూడా మాకు తెలియదు. ఏదో ప్రభుత్వం మీద వ్యతిరేకత మిమ్మల్ని తీసుకొచ్చాం తప్ప ఏదో మీకు మోజుతో తీసుకురాలేదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు కవరాల్సిన 100 మందిని తీసుకున్న ఓటు వేసేది మేము. అంతకుముందు కేసీఆర్ కూడా 63 స్థానాన్ని 104 స్థానాలు తీసుకుంటే ఎమ్మెల్యే. దానివల్ల ఒరిగింది ఏం లేదు. ఓట్లు వేసింది మేము. అంతకుముందు 2014లో కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది? 25% ఓట్లు వచ్చింది. 2019లో ఎంత? 28% వచ్చింది. ఈసారి 39% ఎందుకు వచ్చింది? మేము బట్టే వచ్చింది. అది ప్రమాణ పూర్తిగా ఆ దేవుడు సాగితే చెప్తున్నాను. మీరు కూడా ఒప్పుకున్నారు. మీకే కనుక మనశ్శాంతి అది ఉంటే కానీ కనీసం ఆ దేవుడి మీద నమ్మకం ఉంటే ఆ గ్రూప్ 2 కనీసం మాకు అవకాశం గ్రూప్ 1 రాజకీయ అవకాశం కల్పించి గ్రూప్ 2 డిసెంబర్లో వేయండి. లేకపోతే మేము చేసేది ఏంది? మా బతుకులు ఇంతే. మా ఇంకా అనవసరంగా గవర్నమెంట్ తెచ్చుకున్నాని డిఎస్సి కూడా మీకు డిఎస్సి అవకాశం లేదు. డిఎస్సి అవకాశం ఉంది. 100 డిఎస్సి ఉంది. నాది సోషల్, అది మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ ఒకే పోస్ట్ ఓపెన్లో ఉందన్న. నేను రిజర్వేషను ఓపెన్లో ఉంది. ఒకే పోస్ట్ ఉంది. ఆ ఒకే పోస్ట్ వస్తుందని నేను అంత ఆశతో ఉండలేను. కాకపోతే కంపల్సరీ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాం. గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవుతున్నాం. కనీసం గ్రూప్ 1 రాసే అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీరు వేసిన పాదాభివందనలు చేస్తానన్న. ఎందుకంటే మేము చెప్పులతో కొట్టుకోవడం తప్ప ఇంకేం చేసేది లేదు. ఎందుకంటే మీరు ప్రతిసారి ఏదో రాజకీయం, ఇక్కడ ఏమైనా రాజకీయ నాయకులు ఉన్నారా? ఎవ్వరు చూసుకోండి. మేము అంతకుముందు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నా ముందే కూర్చొని నేనే ఆ రోజు ప్రొటెక్షన్ చేశాను నీకు. నా ముందే ఆ బిస్వాల్ కమిటీ గురించి మాట్లాడుతుంది. ఇంత నిజాయితీ పైన సీఎం మాకు దొరికిండని ఒక 6 నెలల నుంచి చాలా ఆనందపడ్డం. లేకపోతే ఇంత 6 నెలల్లోనే ఇంత వ్యతిరేకత వస్తుంది అనుకోలేదు. లేకపోతే ఒకటి యాది పెట్టుకో, బరాబర్ ఓట్లు వేసేది మేమే. నువ్వు ఎంతమందిని ఎమ్మెల్యేని జాబ్ క్యాలెండర్ ఇస్తాము, దాంట్లో ఇంకా జాబ్స్ కొన్ని పెడతామని అంటున్నారు కదా అన్న. జాబ్ క్యాలెండర్ అంటే సరే ఇస్తే మంచిది. లేదని మేము గత ప్రభుత్వాన్ని తెచ్చుకుంది మేమే అన్న. గత ప్రభుత్వాన్ని దింపింది మేమే. మేము జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తామన్నా. ఇంట్లో పెద్ద కొడుకుకి లేని మర్యాద చిన్న కొడుకు ఉంటుందన్నా ఎవరైనా నమ్ముతారా? మేము పెద్ద కొడుకు లాంటి వాళ్ళం. మేమే ప్రభుత్వాన్ని తీసుకొచ్చాము. మాకు ఎంతో కొంత మేలు చేసి ఆ గ్రూప్ 2 పోస్టులు పెంచి డిసెంబర్లో వేయండి. నువ్వు పెంచే అంత దౌర్భాగ్యం లేని పరిస్థితుల్లో కనీసం ఆ డిసెంబర్లో అయినా ఎగ్జామ్ కండక్ట్ చేయండి. అది నిన్న మానవతరాయ గారు చెప్తున్నారు. చాలా మంది ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏమైనా కన్ఫ్యూజన్ గురవుతున్నారా? ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిందా? మాస్టర్ జోక్ ఏంటంటే యాక్చువల్లీ ఇవాళ మేము గ్రూప్ 2 వాళ్ళు ఇక్కడ ఓన్లీ ధర్నా చేద్దాం అనుకున్నాం. అంతలో చెలగాని దయాకర్ వచ్చి మాతో కలవండి, మాట్లాడండి, మీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సర్లే మాకు ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి అని మేము రిప్రజెంటేటివ్ కూడా తీసుకొచ్చాము. అయితే ఏం జరిగిందో తెలుసా? చాలా హై డ్రామా జరిగింది. ఆయన వచ్చిండు కేటీఆర్ని తిట్టిండు. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేటీఆర్ని తిట్టడం ఏంది? ఆయన వచ్చి పోలీసులు మమ్మల్ని పట్టుకోమన్నారు. ఇంకా చాలు మీడియా మొత్తం చూసి మమ్మల్ని పట్టుకో అని బతిలాడి ఎక్కుతుండు. ఏందన్నా ఇది? మీరు కూడా ఆయన బతిలాడి మమ్మల్ని పట్టుకో అని ప్రత్యక్ష సాక్షి. మేము ఇలాంటి జోక్ ఎప్పుడు చూడలేదు, ఏ సినిమాలో చూడలేదు. ఫస్ట్ ఏందన్నా ఈ రాజకీయం ఏందన్నా? మీకు కావాలంటే ఆ రేవంత్ రెడ్డి అన్న కాలుపోయి పట్టుకొని ఏదో పదవిలో తీసుకోండి. ఎట్టాగో బలుము వెంకటన్న తీసుకుండు, రియాజ్ అన్న తీసుకుండు, మీరే తీసుకోండి. మేము ఎంతసేపు నిరుద్యోగులు కింద తొక్కి మీరు ఎక్కాలని చూస్తున్నారులే కానీ ఎంతసేపు వంగుతామన్నా? ఏదో ఒక పైన లేస్తాం కదా. ఏదో ఒకరు లేస్తాం. లేచిన రోజు కేసీఆర్ కూర్చున్నట్టే మీరు కూడా కూర్చుంటారు. అది బరాబర్ చెప్తున్నాను. మహా అయితే అంతే.
నిన్న మానవతరాయ్ గారు మాట్లాడారు, ఒక టీవీ డిబేట్లో మాట్లాడారు. ఏమన్నానంటే చాలా మంది డిఎస్సి ఎగ్జామ్ అయినా గ్రూప్ 2 ఎగ్జామ్ అయినా ఖచ్చితంగా జరపండి అని కూడా చెప్పేటోళ్ళు నాకు చాలా మంది ఉన్నారని లైవ్లో ఫోన్ చేసిర్రు. ఆ లైవ్లో ఇచ్చినోడు కూడా డిఎస్సి 1 మంత్ పోస్ట్ పోన్ చేస్తే బెటర్ అని ఆయన చెప్పిండు. లైవ్లో ఫోన్ చేసిన వ్యక్తి కూడా ఆయన ఫోన్ చేసిండు. మానవతరాయ్ గారే స్టూడెంట్కి ఫోన్ చేసిండు. చేసి మీరు పోస్ట్ పోన్ కావాలనుకుంటురా వద్దనుకుంటురా అంటే 1 మంత్ ఇస్తే బెటర్ కదా అన్నాడు ఆయన. అప్పుడే సగం మాట్లాడేసి కట్ చేసేసిన ఫోను. మెయిన్ ఏంటంటే గ్రూప్ 2 ఇష్యూ. కొంతమంది ఉన్నట్టున్నారు కదా, ఇప్పుడు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాం, మేము ఇన్ని రోజులు వెయిట్ చేసినాం, ఈ మళ్ళీ నోటిఫికేషన్ ఎందుకు, కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయమని అడిగితే బాగుంటది కదా అని అంటున్నారు కదా. మీరు చెప్పింది కరెక్టే అండి. మెయిన్ నేను గ్రూప్ 2 గురించి ఇష్యూ మాట్లాడుతున్నా. జాబ్ క్యాలెండర్ ఇస్తా అంటున్నాను, ఇవ్వండి. ఎప్పుడు నెక్స్ట్ ఇయర్కి ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళకి మీరు న్యాయం జరగాలి కదా. గ్రూప్ డిఎస్సికి జరిగింది న్యాయం, దాంట్లో పోస్టులు పెరిగినాయి. గ్రూప్ 1కి న్యాయం జరిగింది, దాంట్లో పోస్టులు పెరిగినాయి. గ్రూప్ 2, 3 వాళ్ళు ఏం అన్యాయం చేశారు మీకు? వాళ్ళకి న్యాయం జరపాలి కదా. మానవతరాయ్ గారు అంటున్నారు చాలా మంది ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ ఇప్పుడు ఆగస్టులోనే జరగాలని కొంతమంది అంటున్నారు ఆయన. అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నానండి మానవతరాయ్ గారు, మీకు చెప్తున్నా, ఇప్పుడు ఎగ్జామ్ పెట్టమనేటోళ్ళు గ్రూప్ 3 నవంబర్ వరకు ఆగరా వాళ్ళు. ఖచ్చితంగా సేమ్ సిలబస్ ఉన్నప్పుడు గ్రూప్ 2 రాసి వెళ్ళిపోతారా? వాళ్ళు రాసేవాళ్ళు మీరు గుర్తుపెట్టుకొని, నేను ఖచ్చితంగా చెప్తున్నా, జాబ్ హోల్డర్స్ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్లు, లేకపోతే వేరే ఉద్యోగం వాళ్ళు, గ్రూప్ 4 వాళ్ళు, గ్రూప్ 3 వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేసేటోళ్ళు వచ్చి ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ మాకు పెట్టండి అంటున్నారు. వాళ్ళు లీవ్ తీసుకున్నారు, మళ్ళీ 3 నెలలు వాళ్ళకి లీవ్ ఇవ్వరు. మీరు ఖచ్చితంగా ఆలోచించండి. నిజమైన నిరుద్యోగులు నవంబర్ వరకు ఉంటారు. ఖచ్చితంగా నిరుద్యోగులు నవంబర్ వరకు ఉండాల్సిందే. మీరు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని డిసెంబర్లో మీరు కండక్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ గ్రూప్ 3, గ్రూప్ 2 మళ్ళీ గ్రూప్ 1 అన్ని ప్రశాంతంగా రాసుకుంటామండి. మీరు ఏదో 4-5 జాబ్ హోల్డర్స్ ఫోన్ చేసిర్రు, వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జామ్ పెట్టమండి అంటున్నారు అని మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. వాళ్ళు లీవ్ తీసుకొని వచ్చారన్న, వాళ్ళు వాళ్ళకి మళ్ళీ లీవ్ ఇవ్వరు. వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్ ఏంది? గ్రూప్ 3 అంత అవసరం లేదు వాళ్ళకి. గ్రూప్ 3 ఆల్రెడీ వాళ్ళకు ఇప్పుడు మళ్ళీ నవంబర్ డిసెంబర్కి మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తే, ఇప్పుడు మళ్ళీ కొత్త అకాడమిక్ ఇయర్ వాళ్ళు అయిపోయిన వాళ్ళు మళ్ళీ ఇంకో 2 నెలలు పోస్ట్ పోన్ చేయండి. ఎగ్జాక్ట్ ఏంటిదంటే మీరు అడిగిన క్వశ్చన్, కానీ వీళ్ళు రీనోటిఫికేషన్ ఇవ్వట్లేగా, ఓకే, యాడ్ చేయట్లే కదా. అట్లాంటప్పుడు ఇంకేం ప్రాబ్లం? ఇంకో విషయం ఏంటిదంటే మన సీఎం గారు మాట్లాడారు డిసెంబర్ వరకు ఆర్థిక భారం అవుతుందని. కాకపోతే ఇక్కడ సీఎం సార్కి చెప్పేది ఏంటిదంటే వీళ్ళందరూ ఒకరు సంకలు ఎత్తుకొని మేము ఇలా చెప్తున్నాం, అలా కోఆర్డినేషన్ లేదు ఇక్కడ. అంటే డేట్ పైన అవగాహన ఇక్కడ లేనిది ప్రధానంగా ఎవరికి? సీఎం సార్కే చెప్పట్లే వీళ్ళు. ఏంటంటే నవంబర్ 17-18కి నేను ఇప్పుడు భరించుకోవాల్సి వస్తుంది ఆర్థికంగా. మరి అట్లాంటప్పుడు ఇంకా 15 రోజులు భరించలేనా నేను? అంటే విధావిధిగా పెట్టేస్తే ఇక్కడ ఏంటిదంటే తర్జన భర్జనలో మేము ఏది క్యాచ్ చేసుకోవాలనేది ఇక్కడ తెలియట్లే మాకు. కాకపోతే వీళ్ళు ఏంటిది, వీళ్ళ మెప్పు కొరకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే తీసుకుందాం, చినగాని దయాకర్ అన్న వచ్చారు, ఆయన క్రెడిట్ ఏదో ఆయన కొట్టుకోవాలని చెప్పేసి ఇంకొక క్యాండిడేట్ ఏదో కొట్టుకోవాలని. దీనివల్ల లాస్ అయ్యేది ఎవరు? ప్రధానంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీకే లాస్. కాకపోతే మేము ప్రధానంగా ఇక్కడ లాస్ అవుతుంది ఏంటంటే గతంలో వీళ్ళకి ఏదైతే మేము కాళ్ళు చేతులు పట్టుకొని ఎవరైతే ఓట్లు వేయమని చెప్పామో మా జీవితాలు నాశనం అవుతుంది వీళ్ళ ద్వారా. సో ప్రధానంగా మీరు కనువిప్పు కల్పించుకొని మీరు మా పక్షాన చూడండి, ఒక్కసారి రిజల్ట్ గుడ్ రిజల్ట్ ఉంటుంది. ఏంటంటే గతంలో కేసీఆర్ ఇలానే గుంజుకోవడం చేయడం. సో మీరేమైనా ఎంటర్ చేస్తున్నారా? బీఆర్ఎస్ వాళ్ళని ఏమైనా ఎంటర్టైన్ చేస్తున్నారా మీరు? మేము ఎందుకు ఎంటర్టైన్ చేస్తామండి? వాళ్ళు అట్లా ఇప్పుడు ఈ చేతితో ఆనందిని ఈ చేతితో ఇంకోటి తిందామమ్మా అంటే మేము అగెనెస్ట్గా ఓటేసి ఇప్పుడు ఏంటిది వాళ్ళకి అవకాశం ఇచ్చింది ఎవరు? ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే ఆబ్వియస్లీ. అప్పుడు ఎవరికి? వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశం ఎవరు ఇచ్చారు? బీఆర్ఎస్ గవర్నమెంట్. అంటే ఆబ్వియస్లీ వీళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు జరిగినప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ సోయి వాళ్ళకు ఉండాలి, మాకు కాదు. అంటే ఇక్కడ ఏంటిది అప్పుడు కూడా ఈ డేట్ల వల్ల క్లమ్జింగ్ అవ్వడం వల్ల ఆ డిఫరెన్సియేషన్ వచ్చింది కాబట్టి వీళ్ళు దూరారు. ఇప్పుడు కూడా వీళ్ళు చేసింది అదే మిస్టేక్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటిదంటే వాళ్ళకు పదవులు మారినాయి, సీట్లు మారినాయి, కానీ మా భవిష్యత్తు మారట్లే ఇక్కడ. సో దాని గురించి మేము ప్రధానంగా చెప్పేది ఏంటిదంటే మాకు ఒకసారి మీరు ఆలోచించండి. సేమ్ కేసీఆర్ ఏ మిస్టేక్ చేస్తుండో తను కూడా అదే మిస్టేక్ చేస్తుండు. ఇప్పుడు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాం. అయితే గ్రూప్ 2 ప్రిపరేషన్ అంటే ఇప్పుడు గ్రూప్ 3 అనేది నవంబర్ జరుగుతుంది. అదే టైంలో గ్రూప్ 2 వేస్తే మాకు కొంచెం న్యాయం జరుగుతుంది. గ్రూప్ 2 టైంలోనే వేస్తే బెటర్ అని నా ఆలోచన అనమాట. అదే టైంలో నిరుద్యోగుల టైంలో అంటే మేము గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే సిటీ సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో రాహుల్ గాంధీని తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి సార్. రాహుల్ గాంధీ అప్పుడు మేము సపోర్ట్ చేసినాం. సపోర్ట్ చేసి ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ గద్దె దించినాం. అది ఇప్పుడు మేమే చెప్తున్నాం గ్రూప్ 3 టైంలోనే గ్రూప్ 2 వేయండి. ఇప్పుడు డిఎస్సి మధ్యలో డిఎస్సి ఉంది. ఇప్పుడు నాకు కూడా మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఉంది డిఎస్సిలో. ఇప్పుడు నాకు ఒక్క రోజు వ్యవధిలోనే గ్రూప్ 2 అనేది రాయలేను. ఎందుకంటే న్యాయమైన డిమాండ్ ఇది. ఖచ్చితంగా గ్రూప్ 3 టైంలోనే ఒక 10-15 డేస్ డిఫరెంట్లోనే నవంబర్లో గ్రూప్ 3 ఉంది, డిసెంబర్లో అయినా గ్రూప్ 2 వేయాలి. ఇది న్యాయమైన డిమాండ్ చేస్తున్నాం మేము గవర్నమెంట్కి. థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉన్నారా బ్రదర్? ఎక్కడ బ్రదర్ మీరంతా? మీరమ్మా
గ్రూప్ 2 ప్రిపరేషన్ సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ బంజారా హిల్స్ బంజారా హిల్స్ నుంచి. ఓకే, ఎందుకు ఓయూకి ఎందుకు వచ్చారు ఇక్కడికి? గ్రూప్ 2 పోస్ట్ పోన్ అంటే మీరు అందరూ ఇక్కడ అనుకున్నారా రావాలని? సార్ చూసాను సార్ న్యూస్ ఇక్కడ ఉందని అందుకని వచ్చాను. మాకు కూడా డిఎస్సి 22కి ఉంది మ్యాథమెటిక్స్, 5థ్కి అయిపోతాయి. మళ్ళీ 1/6 హాలిడే ఒక రోజు గ్యాప్ ఉండి 7th 8th గ్రూప్ 2 ఉంది. అందుకే పోస్ట్ పోన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సీఎం గారిని. ఓకే, మీరు ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు మీరు? సార్ లాస్ట్ గవర్నమెంట్లో అసలు జాబ్సే రాలేవు సార్, మొత్తం 10 years వేస్ట్ అయింది. సో ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఎందుకు అంటే సేమ్ డేట్స్ లో ఉండడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి? మీరు ఓన్లీ గ్రూప్ 2 రాస్తున్నారా, డిఎస్సి కూడా రాస్తున్నారు? డిఎస్సి కూడా సార్, మ్యాథమెటిక్స్ డిఎస్సి. అంటే రెండు దగ్గర ఉండడం వల్ల మీకు అవును సార్, ఇబ్బంది అవుతుంది. సో ఇది ఆఫ్టర్ గ్రూప్ 3 తర్వాత ఉంటే సిలబస్ సేమ్ ఉంటుంది కాబట్టి. అంటే ముందే చెప్పినాం అంటున్నారు కదా వాళ్ళు, టెట్ వేసినప్పుడే వాళ్ళు టెట్ లేకుండానే ముందే పెడదాం సార్ అనుకున్నాం. సిలబస్ మొత్తం డిఫరెంట్ ఉంటుంది కదా డిఎస్సికి గ్రూప్స్కి. ఓకే, సో అట్లా సో ఇది డిఎస్సి అయిపోయిన తర్వాత గ్రూప్ 3 నవంబర్లో ఉంది కదా, సో దానికి టైం ఉంటుంది కదా, దాని తర్వాత పెడితే మీరు గ్రూప్ 2 గ్రూప్ 3కి పెద్ద టైం ఏం అడగట్లేదు కదా? అవసరం లేదు, దానికి అవసరం లేదు. ఓకే.